నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో రేషన్ బియ్యం మాఫియా వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చిందా? పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు డోర్స్ ఓపెన్ చేసేశారా? కమిషన్లకు కక్కుర్తిపడి పీడిఎస్ బియ్యం ఎగుమతులకు అనుమతులు ఇస్తా ఉంటున్నారా? మరి సీజ్ ద షిప్ అన్న డిప్యూటీ సీఎం పవన్ కట్టుబాటు కథ ఏంటి? పేదల బియ్యం దేశాలు దాటిపోతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? కళ్ళు అప్పగించి చూడాల్సిందేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారని గగ్గోలు పెట్టిన కూటమి ప్రభుత్వం గత ఏడాది కాకినాడ పోర్ట్ కేంద్రంగా నానారచ్చ చేసింది. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత ఏడాది జూన్ జూలై నెలల్లో కాకినాడ పోర్ట్ సమీపంలో ఉన్న పలు గోడౌన్లను తనిఖీ చేశారు. సుమారు 50,000 టన్నుల బియ్యం నిల్వలను గుర్తించారు. వాటిలో సుమారు 26,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. అయితే అదే బియ్యాన్ని కొందరు వ్యాపారులు బ్యాంక్ గ్యారంటీలతో విడుదల చేసుకుని ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు స్థానికంగా ఉన్న జనసేన నేతలు. దీంతో సుమారు 5 నెలల తర్వాత అంటే గత ఏడాది నవంబర్ 11న పవన్ నేరుగా కాకినాడ చేరుకొని పోర్టులో లంగరు వేసి ఉన్న స్టెల్లా ఎల్ అనే నౌకలో తనిఖీలు చేపట్టారు. అయితే అప్పటికే జిల్లా అధికారులు గతంలో సీజ్ చేసిన పీడిఎస్ బియ్యం జాడలు వాటిలో కనుగొన్నారు. సుమారు 1,320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా నౌకలో ఎగుమతి చేసేందుకు లోడ్ చేసినట్లు గుర్తించారు. మరొక బార్జ్లో లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 1,064 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించారు. దీంతో పనామా దేశానికి చెందిన స్టెల్లా ఎల్ నౌకను సీజ్ చేయాలంటూ పవన్ ఆదేశించారు. అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ చేసిన సీజ్ ద షిప్ అన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా జరుగుతోందని ఊరువాడ వ్యాపించింది. ఇక స్టెల్లా ఎల్ నౌకలో అప్పటికే లోడ్ చేసిన 1,320 మెట్రిక్ టన్నుల బియ్యం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉన్న అడ్డంకులను పరిష్కరించి సుమారు 55 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 7న స్టెల్లా ఎల్ షిప్ను విడుదల చేశారు. అయితే ఈ మధ్యలో సుమారు 100 మంది పేదల బియ్యం ఎగుమతిదారులు, బియ్యం సేకరించే వ్యాపారులు, రైస్ మిల్లర్పై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఇకపై అక్రమంగా రేషన్ బియ్యం ఎగుమతి చేయాలన్న ఆలోచన వచ్చినా కటకటాలు లెక్కించాల్సిందే అన్న తీరులో వ్యవహరించారు పాలకులు. అయితే ఇదంతా చూసి బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడినట్టు అని అంతా భావించారు. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ ఉక్కపాదంతో బియ్యం మాఫియాను అరికట్టారని చెప్పుకొంచారు. కానీ సీన్ కట్ చేస్తే 4 నెలలు తిరగకుండానే మళ్ళీ రేషన్ మాఫియా కథ షురు అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేదో బయటవారు చేస్తున్నారా అంటే కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రి బంధువు ఈ స్మగ్లింగ్ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారన్న వాదన వినిపించడం విస్మయానికి గురి చేస్తోంది. కాకినాడ పోర్ట్ నుంచి తూర్పు ఆఫ్రికా దేశానికి 12,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అనుమతులు వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకొని బియ్యం ఎగుమతులు చేసుకోవాలని కొందరు వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారట సదరు బడా రైస్ మిల్లర్. కూటమి ప్రభుత్వంలో కీలక శాఖ అమాంత్యునికి ఈ రైస్ మిల్లర్ సమీప బంధువు కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి కాకినాడలో మొన్న మధ్య ఓ హోటల్ ఎక్స్పోర్ట్లో సమావేశం నిర్వహించారట. దేశంలో ఎక్కడి నుంచైనా బియ్యం తెచ్చుకోండి, టన్నుకి 2,000 ఇస్తే చాలు, ఇక మిగతా వ్యవహారాలన్నీ తాను చూసుకుంటానని నమ్మించే ప్రయత్నం చేశారట. అయితే రైస్ ఎక్స్పోర్ట్కి నెంబర్ 1గా ఉన్న కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బతీసి ఇప్పుడు పీడిఎస్ ఎగుమతులను అనుమతిస్తామంటే నమ్మేదెలా అని ఎక్స్పోర్టర్స్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పట్టు వదలని ఆ రైస్ మిల్లర్ ప్లాన్ బి కూడా అమలు చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. రేషన్ రైస్ ఎక్స్పోర్ట్లో ఆరితేరిన మరొక రైస్ మిల్లర్ను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. టన్నుకు 2,000 రూపాయలు పెట్టిన ఆఫర్ మరి కాస్త తగ్గించి 1,500 ఇస్తే చాలన్న సంకేతాలు పంపించారట కొత్తగా తెరపైకి వచ్చిన దళారి. ఇప్పటికే ఈ వ్యాపారం అనుభవం గడిచి గత నుంచి పీడిఎస్ బియ్యం ఎగుమతి చేస్తున్న వారి వివరాలు సేకరించి వారికి ఫోన్లు చేసి మరీ వ్యాపారం చేయాలన్న ఆఫర్ ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
పనిలో పనిగా తనకు వచ్చిన 12,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి పీడీఎస్ బియ్యం సేకరించే పనిలో నిమగ్నమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే పేదల బియ్యం ఎగుమతి చేసేవారు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తామని భరోసా ఇస్తున్నారట సదరు మంత్రి గారి బంధువు. అయితే గతేడాది నవంబర్ రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ దందా చేస్తుంది మన వాళ్ళే అని చూసి చూడనట్టు వ్యవహరిస్తారా, లేక మరోసారి మాఫియాకి అడ్డుకట్ట వేస్తారా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి, వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.